ఉన్నాం. చూడండి, యేసు ప్రభువు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని కుమారుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే, సర్వమానవాళి యొక్క పాపాలకు క్రయధానముగా తన శరీరాన్ని బలిగా అర్పిస్తున్నారు కాబట్టి, తన పాపాన్ని బట్టి కాదు కానీ సర్వలోక పాపాన్ని బట్టి తన రక్తాన్ని చిందిస్తున్నారు కాబట్టి, తన శాపము కాదు కానీ సర్వలోక మానవులు చేసిన పాపానికి వచ్చిన శాపాన్ని తొలగించటానికి ఆయన దేవుని యొక్క శక్తి కొరకు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వచ్చింది. కాబట్టి మనం కూడా ఏమి నేర్చుకోవాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒక బలహీనుడికి టానిక్ ఎలా బలం ఇస్తుందో, ఒక విశ్వాసములో చెమ్మగిలిన వానికి ఉపవాస ప్రార్థన బలాన్ని ఇస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది, దేవుని శక్తిని అనుగ్రహిస్తుంది, దేవుని ఆత్మతో నింపుతుంది. కనుక ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గత వారం మనం చెప్పుకున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మోషే 40 రాజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఈ సర్వలోకానికి కావలసినటువంటి న్యాయశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. మానవుడు ఎలా బ్రతకాలో, మానవుడు ఎలా జీవించాలో, మానవుడు ఎలా బ్రతికితే దేవుని రాజ్యాన్ని చేరుకుంటాడో ఒక చట్టాన్ని, దైవ చట్టాన్ని భూమి మీదకి పంపించాడు. మరి అదే రకంగా ఎస్తేరు కాలంలో చూస్తే ఎస్తేరు జాతంతా కూడా చంపబట్టానికి శాసనం చేయబడింది. ఎస్తేరు జాతంతా కూడా చంపబట్టానికి శాసనం చేయబడింది. కారణం ఏంటంటే, తన పిత తండ్రి అయినటువంటి మొర్దెకయి ఆ రాజు యొక్క మంత్రి వస్తున్నప్పుడు అతనికి సాగిలపడి నమస్కారం చేయలేదని, మొర్దెకై నిమిత్తము మొర్దెకై యొక్క జాతినంతటిని నిర్మూలన చేయాలని పగబట్టి, వీడు నేను వస్తుంటే సాగిలపడి నాకు నమస్కారం చేయలేదని అతన్ని చంపాలని ఆలోచన కలిగి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మన దేశంలో ఉన్నటువంటి ఒక జనాంగము, ఒక జాతి వారు మన కట్టడలు కానీ, మన ధర్మశాస్త్రం కానీ, మన యొక్క విధులు కానీ, మన యొక్క దేవతలను కానీ వాళ్ళు వెంబడించట్లేదు. కాబట్టి వాళ్ళు మన దేశంలో ఉంటే ఎప్పటికైనా మన కీడే, శత్రువులతో చేతులు కలిపి మన మీద యుద్ధం చేయవచ్చు. కనుక వాళ్ళని నిర్మూలన చేయటం మంచిది అని అంటే, సరే అలాగే చేయి అంటాడు రాజు. కాబట్టి వెంటనే తాకీదులు రాసి, ఎక్కడ ఏ పట్టణంలో, ఏ పల్లెలో ఎక్కడ యూదులుంటే అక్కడున్న అధికారులకి రాజు పేరిట తాకీదులు రాసి రాజముద్ర ముద్రించి యూదులు ఎక్కడున్నా వాళ్ళని చంపాలని శాసనం పంపించేస్తారు. ఇది తెలిసినటువంటి మొర్దెకై బట్టలు చింపుకొని, ఎందుకంటే అందరు చచ్చిపోబోతున్నారు, యూదులందరినీ చంపుకుపోతున్నాడు. ఎవరు? రాజే. రాజశాసనం వచ్చేసింది. మరి రాజే చంపుతానంటే ఇంకెవరో చెప్పుకోవాలి? దేశంలో ఎవడన్నా ఏదన్నా బెదిరించి ఏదన్నా అంటే రాజుగారికి చెప్పుకుంటే కాపాడబడతాడు. మరి రాజుగారే తప్పుతారంటే ఇంకా కాపాడేది ఎవరు? రాజులకు రాజు
ప్రభువులకు ప్రభు, సర్వశక్తి కలిగిన దేవుడున్నారు. ఆయన వద్దకు వెళ్ళారండి. తమ జాతి అంతయు ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించారు. చూడండి, 4వ అధ్యాయం చదవండి. ఎస్తేరు 4. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకున్నవాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ గలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. ఏం చేస్తున్నారంటే అండి వీళ్ళు ఉపవాసముండి మహా కన్నీటితో దుఃఖముతో రోదనతో, రోదన ఏడ్పు వేదన ఘోరాతి ఘోరంగా కేకలు పెట్టి ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు, రోధిస్తున్నారు. ప్రభువా, మేము పలానా రోజున చంపబడబోతున్నాము నాయనా, మా పిల్లలు చచ్చిపోబోతున్నారు, భార్యలు చచ్చిపోబోతున్నారు, తండ్రులు చచ్చిపోతున్నారు, తల్లిలు చచ్చిపోబోతున్నారు. అయ్యో మాకు దిక్కేంటి, మేము చావటానికేనా? మమ్మల్ని చంపుతున్నారు రాజు, మమ్మల్ని బ్రతికించే దేవా అని కేకలు పెడుతున్నారు. అండి, ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, చుట్టూ నిన్నెవరో రక్షించలేనప్పుడు, చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు, నీ చుట్టూ శోధనలు కమ్ముకున్నప్పుడు, నీవు కదలకుండా మెదలకుండా నలుదిక్కులా నిన్ను చీకటి శక్తులు బంధించినప్పుడు, నీకు సహాయం రాకుండా సమస్తమైనటువంటి మార్గములన్నీ మూయబడినప్పుడు, ఇక నీకు చుట్టూ ఎటు నుండి సహాయ సహకారాలు దొరకనప్పుడు నువ్వేం చేయాలి? ఆకాశం వైపు చూడటం నేర్చుకోవాలి. దావీదు మహారాజు అలాగే చేశాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయము వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం, నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు, నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ మరణ పాశములు చుట్టుముట్టినప్పుడు, భయంకరమైన సమస్యలు శోధనలు చెలరేగినప్పుడు, శత్రువులు నిన్ను తరుముతున్నప్పుడు, చీకటి శక్తులు నిన్ను బంధించి నరకానికి ఈడ్చికెళ్ళాలని సమీపగున్న తరుణంలో నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, ఉపవాసం ఉండి నిన్ను రక్షించగలిగినటువంటి దేవునికి మొరపెట్టాలి. ఎవరైనా రక్షించగలరు? చూడండి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించువాడు ఎవరో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున
విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని రక్షించుటకు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. యూదులు మరణ పాశములు చుట్టుముట్టిన వాళ్ళని రాజు శాసనము వెలువడిపోయింది. ఫలాని దినమున ఫలాని టయానికి వాళ్ళ శిరస్సులు వారి ప్రాణములు పోబోతున్నాయి, శిరస్సేదనము చేయబడబోతున్నారు. ముక్కలు ముక్కలుగా శత్రులు వారిని నరికి కాకులు గద్దరకు విసిరివేయబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్తే రక్షణ, ఎవరి దగ్గరికి వెళ్తే రక్షణ దొరికింది? యేసు ప్రభు ఎవరో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూమి యందును ఆకాశమందును సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన. కనుక యూదులందరూ కూడా వెళ్ళారు ఉపవాసం ఉండి, భూమి యందును ఆకాశమందును సర్వాధికారము కలిగిన శక్తిమంతుడి దగ్గరికి వెళ్ళారు. ఆ మహాదేవుడు ఏమన్నారు తెలుసా? ఆయన యొద్దకు, దేవుని యొద్దకు, ఆయన ద్వారా, తన ద్వారా ఎవరైతే దేవుని యొద్దకు వస్తున్నారో, యేసు ప్రభు ద్వారా ఎవరైతే దేవుని సహాయమును కోరుకుంటున్నారో, యేసు ప్రభు ద్వారా ఎవరైతే దేవుని యొక్క రక్షణ, కాపుదల, స్వస్థత, విడుదల, విమోచన, సహాయము కావాలని ఎవరైతే కోరుకొని వస్తున్నారో, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నారు. సహోదరి సహోదరుడా, యూదులు నమ్మి భూమి యందును ఆకాశమందును సర్వాధికారము కలిగిన దేవుడు యేసు ప్రభుని, సృష్టికర్త అయిన దేవుడే మమ్మల్ని విడిపించగలరని, రాజుకైతే ఈ భూమి మీద, ఈ రాజ్యం మీద అధికారం ఉంది, కానీ మేము నమ్మిన మా దేవునికైతే ఈ భూమి మీదను, ఈ రాజ్యం మీదను కాక ఆకాశమందున సమస్త మీదను అధికారము కలిగిన దేవుడు ఆయన. కనుక ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. మొరపెడితే దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ రోజు 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టట్లా. అదేంటండి, రాజుగారికి ఏం బాధలు ఉన్నాయి? హాయిగా తిని తాగి నాట్యములో ఉల్లసించి ఆనందించి సంతోషించి మత్తుడై ఉండాలి కదా. రాజుకు నిద్ర పట్టలా. నిద్ర పట్టపోతే నాట్యం చేపిస్తారు, నిద్ర వస్తుంది. నాట్యం ఆడినా నిద్ర రాట్లా. మందు తాగుతారు, మందు తాగిన నిద్ర రాట్లా. రాజుకి ఆ రాత్రి నిద్ర లేకుండా చేసిండు దేవుడు. వెంటనే రాజుగారికి అయ్యో 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, ఏంటి రాత్రి నాకు నిద్ర పట్టట్లా? మన రాజ్యములో జరిగిన సంఘటనలన్నీ రాయిచున్నటువంటి రాజ గ్రంథాన్ని తీసుకురండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథమును తెప్పించి రాజు ఆజ్ఞయ్యగా ఆ రాజు ఎదుట చదివి వినిపించబడెను. చూసారా, ఆ రోజు చదివి వినిపించారట. ఆయన నాకు నిద్ర పట్ల రాజు యొక్క గ్రంథము, ఈ రాజ్యములో జరిగిన సంఘటనలన్నీ రాయబడినటువంటి ఆ చరిత్ర గ్రంథం చూసారా, దాన్ని తీసుకురండి అన్నాడు. ఎవరు చేస్తున్న కార్యం ఇది? దేవుడు చేస్తున్న కార్యము. గ్రంథాన్ని తీసుకొచ్చారు.
గ్రంథాన్ని తెరవగానే ఏదొచ్చిందో తెలుసా? మొర్దుకై విషయం వచ్చింది. ఒక రోజున రాజును చంపడానికి 2 భటులు సైనికులు వాళ్ళు ప్లాన్ గీసి రాజును చంపడానికి చూస్తుండగా ఆ విషయం తెలిసిన మొర్దుకై రాజుకు తెలియజేసి దాన్ని విచారణ గావించి వాళ్ళిద్దరిని చంపేస్తారు. రాజు బ్రతుకుతాడు, ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కాపాడబడతాడు. మరి ఇంత మేలు చేసిన వానికి నేనేమైనా సహాయం చేశానా? నేనేమైనా సన్మానం చేశానా? నేనేమైనా బహుమతులు ఇచ్చానంటే రాజా ఇంకా ఏమి ఇవ్వలేదంటారు. అలాగా అతన్ని నేను ఘనంగా సన్మానించాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుండగానే ఇంతలోకే హామాను వచ్చేస్తాడు. ఎవరి హామాను? ఏ మొర్దుకైనైతే చంపాలని తన ఇంటి దగ్గర 50 మూరల ఎత్తు కలిగినటువంటి ఉరుకొయ్యను తయారు చేసి ఉంచాడు. ఆ రోజు మొర్దుకైని ఉరిదీసి మొర్దుకై జాతినంతటిని కత్తితో ముక్కలుగా నరికి చంపి వాళ్ళ సొమ్మంతా కొల్ల పెట్టుకోవాలని అధికారులకు శాస్త్రాలు పంపించాడు. రాజశాస్త్రాన్ని అతడు వచ్చాడు. రాజు ఆలోచిస్తుండగా రాజుగారు అన్నారు, హామాను, రాజు ఎవరినైనా ఘనపరిచి సన్మానించి గొప్పగా అతన్ని ఘనపరచాలి అంటే ఏం చేయాలి చెప్పు అన్నాడు. అమ్మా, రాజుగారు అసలు నన్నుగా ఇంకోని ఘనపరుస్తారు? నేనే కదా ఆయనకి సలహాలు ఇచ్చేది, నేనే కదా ఆయనకి అన్ని చెప్పేది. అసలు నేను ఏదంటే అది ఆయన, కాబట్టి నన్నుగా ఇంకోని కనపరుస్తారు అని ఆలోచించుకొని రాజు కనపరచవలసిన వాడు చేయదగినదేమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములు ధరింపజేసి రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటమును అక్కడ తీసుకొని రాగా అబ్బబ్బబ్బ, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను పట్టుకొని రాజు గణపరచని అపేక్షించు వాని ధరింపజేసి ఆ గుర్రం మీద ఎక్కించి రాజవీధులు అతను నడిపించు. రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని ఊరేగెత్తున్నారండి. రాజుగారు గుర్రం మీద ఎక్కించారు, రాజవస్త్రాలు వేశారు, రాజు కిరీటం పెట్టారు. రాజుగారు గుర్రం మీద తమక వేసుకుంటూ రాజు గణపరచవలసినటువంటి మనుషులకు ఎలాంటి ఘనత దొరికిందో హో. అసలైతే ఈయనేమవ్వాలి? ఉరితీయబడాలి. ఉరితీయబడవలసిన వాడు ఏం చేశాడు? దేవుడు ఊరేగుతున్నాడు, రాజు గుర్రం మీద ఊరేగుతున్నాడు, రాజ వస్త్రములు ధరించుకొని ఊరేగుతున్నాడు, రాజ సింహాసనం మీద కూర్చుండే గొప్ప రాజ కిరీటము ధరించి రాజులాగా రాజు యొక్క గుర్రం మీద ఊరేగుతున్నాడు. ఎవరో? మొర్దుకై ఉరి తీయబడవలసిన వ్యక్తి. చూసావా దేవుడు ఏం చేశారో? తారుమారైపోయింది మొత్తం. సాతాను ప్లాన్ తారుమారైపోయింది, హామాను ప్లాన్ తారుమారైపోయింది. ఉపవాస ప్రార్థన సాతాను గాడి యొక్క ప్లాన్లన్నీ తారుమారు చేసేస్తున్నాయి. వాడు నిన్ను నాశనం చేయాలని చూడొచ్చు, వాడు నీ పిల్లల్ని పాడు చేయాలని చూడొచ్చు, వాడు నీ కుటుంబాన్ని నశింప చేయాలని చూడొచ్చు, మరణకరమైన రోగములు చుట్టుముట్టి నిన్ను పాతాళానికి త్రొక్కాలని చూడొచ్చు, శత్రు స్వభావములు తరిమి నిన్ను నాశనం చేసి చంపాలని చూడొచ్చు. సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు, నీకున్న నిందలు, నీకున్న భారాలు నిన్ను కృంగదీసి పాతాళంలో త్రొక్కాలని చూడవచ్చు. కానీ
తారుమారు చేసే ఒకే ఒక్క మార్గం ఉన్నదే. నీ జీవితాన్ని తారుమారు చేసి, నీ ఆ భారాలన్నీ కూడా తారుమారైపోయి, నీ అనారోగ్య పరిస్థితులన్నీ తారుమారైపోయి, నీకున్నటువంటి నిందలు, అవమానాలు, దూషణలన్నీ తారుమారైపోయి, ఘనత, మహిమ, సంతోషము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, ఆ గొప్ప ఉన్నత స్థానము, ఘనత కలిగే రీతిలో దేవుడు తారుమారు చేయనై ఉన్నాడు. దేని ద్వారా? ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన ద్వారా తారుమారైపోతుంది నీ జీవితం. ఎంతకాలం ఏడ్చుకుంటుంటావు? ఎంతకాలం వాళ్ళకి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటావు? మధ్యకాలంలో మా అబ్బాయికి, రూఫస్కి కొట్టడం వలన అది కంటికి తగిలి చాలా దెబ్బ అయిపోయింది. కన్ను చూపు కోల్పోయాడు. డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు మేమేం గ్యారంటీ ఇవ్వలేము, మేమేం చెప్పలేము, చూపు పోయింది అని అన్నారు. అక్కడి నుంచి స్పెషలిస్టులు విజయవాడ చైల్డ్ ఐ హాస్పిటల్ నుండి వాళ్ళు 15 రోజులు వాడిన తర్వాత కంటి యొక్క హై ప్రెషర్ వల్ల దృష్టి కోల్పోయాడు. నరం సతుక్కుపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది. ఏం చేయాలి మరి? వాళ్ళు అక్కడి నుంచి పెదకాకాని పంపించారు. అక్కడికి వెళితే వాళ్ళు స్పెషలిస్టులు, రెటీనా స్పెషలిస్ట్, గ్లూకోమా స్పెషలిస్ట్, నరాల స్పెషలిస్ట్, కంటి నరాల స్పెషలిస్ట్ అందరు టెస్టులు చేసి మేమేం గ్యారంటీ చెప్పలేము, చూపు అయితే పోయింది, వస్తుందో రాదో మాకు తెలియదు. మరి ఇంకెవరో చెప్పాలి? ఎవరన్నారు? ఇంకా ఎవరున్నారు? అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసే సజీవుడైన దేవుడు ఉన్నారు. సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నారు. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ గాయము తగలక ముందు 4 రోజుల నుంచే అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసే దేవుడని ప్రకటిస్తూ ఉన్నాను. 4-5 వారాల నుండి. ఇప్పుడు నాకే వచ్చింది ఆ పరీక్ష. నేనేం చేయాలి? డాక్టర్లు మా వాళ్ళ కదా అన్నారు, మందులు వేస్తే ఏం తగ్గట్లేదు, ఏం చేయాలి? 4 రోజులు అయిపోతుంది. స్పెషలిస్టులు అలా అన్నారు. చివరికి వాళ్ళు ఏమి మందులు కూడా ఇవ్వాలి. ఒక చిన్న ట్యాబ్లెట్ రాశారు, 10 బిళ్ళలు 10 రూపాయలు. పెదకాకాని వెళ్తే ఇంచుమించు 3 డాక్టర్లు, స్పెషలిస్టులు టెస్టులు చేసి ఒక్క ట్యాబ్లెట్ రాశారు. అది నరాల డాక్టరే. మిగిలిన వాళ్ళు 2 ఏమి రాయలేక అసలు వదిలేశారు. అంటే ఒక హోప్ ఉంటే వాళ్ళు మందులు రాస్తారు కదా, ఒక నిరీక్షణ ఉంటే మందులు రాస్తారు కదా. మందుల వల్ల ఉపయోగం లేదనే కదా వాళ్ళు రాయలేదు. చివరి డాక్టర్ మాత్రం ఆయన అదృష్టం అని ఒక చిన్న ట్యాబ్లెట్ రాశారు. అది 10 బిళ్ళలు 10 రూపాయలు ట్యాబ్లెట్. అంత పెద్ద హాస్పిటల్కి వెళ్తే 10 రూపాయల మందులు రాశారు వాళ్ళు. సరే, చాలా బాధ, గుండె పిండేసి పడింది. ఏంటి బాధ? ఇంత భయంకరంగా నా చేతులారు నేను చేశానా? చనిపోవాలనిపిస్తుంది, గుండె పిండి పడేస్తుంది. ఏంటి ఇంత మూర్ఖమైనటువంటి పరిస్థితి, ఇంత కఠినమైన శిక్ష? నా పాపం ఇంత భయంకరమైనదా? నా కోపము ఎంత దుర్మార్గమైందా? ప్రక్కనే ఉండి దేవుని ఆత్మ నాకు చెబుతున్నారు, చనిపోయిన లాజరుకు గుండె ఆగిపోలేదా?
కిడ్నీ ఫంక్షన్ ఆగిపోలేదా? శ్వాస ఆగిపోలేదా? రక్తం ఎక్కడిదక్కడే గట్టగట్టిపోలేదా? నరాలు ఎక్కడికక్కడే సతుకుపోలేదా? కానీ యేసయ్య పిలిచిన వెంటనే అన్నిట్లోనికి జీవము రాలేదా? సజీవుడిగా లేచి సమాధుల నుంచి బయటికి రాలేదా? ఎందుకు భయపడుతున్నావు? ఆ మాటలకు కొంచెం ధైర్యం వస్తుంది, కొంచెం బలం వస్తుంది. కానీ మానవ మాతృలం కదా, ఎక్కడో తెలియనటువంటి పిరికి భయం. మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు కాలంలో ఆ లోయలో లక్షలాది సైన్యము చనిపోయి శరీరం అంతా అవయవాలన్నీ, కళ్ళు, ముక్కు, నోరు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు అంతా మన్నైపోయింది కదా. ఎముకలు కూడా మన్నైపోయినాయి కదా. మట్టిలో నుంచి మహా సైన్యాన్ని లేపినటువంటి దేవుడు సతుకుపోయిన నరాన్ని లేపలేడా? దేవుని ఆత్మ నాకు బోధిస్తా ఉంది. విశ్వాసంలో సడలిపోతున్నాను, భక్తిలో చెమ్మగిల్లిపోతున్నాను. ఇక అలాంటి పరిస్థితిలో దేవుడు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తూ ఉన్నారు. ధైర్యం వచ్చింది. అవును, అవును, దేవుడు చేస్తారు. అంతే ప్రియులరా, ఇంచుమించు 30 దినాల్లో ఒక్కరోజు కూడా కన్నీరు విడవని రోజు లేదేమో. దేవుని పాదాలు పట్టుకొని, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని మొరపెట్టడం ప్రారంభించాను. అంతే. మొన్న శనివారానికి తేటగా నిన్న దేవుడు ఆశ్చర్యరీతిగా తన కన్నులు తెరవబడ్డాయి. కను దృష్టి వచ్చేసింది. చక్కగా చూడగలుగుతున్నాడు, చక్కగా చదవగలుగుతున్నాడు. ఇల్లరా, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మన దేవుడు సమస్తము చేయగల దేవుడు. మనమే అవిశ్వాసముతో, అపనమ్మకాలతో ఎప్పుడో జరిగింది ఇప్పుడు జరిగింది అంటావా? ఎవరికో జరిగింది మనకు జరిగింది అంటావా? ఏదో అప్పుడు దేవుడు చేశాడు కానీ ఇప్పుడు చేస్తావంటావా అని సాతాను చెప్పే మాటలు నమ్మి దేవుని మహాశక్తిని మనం కోల్పోతున్నాం. దేవుని మహాప్రభావాన్ని మనం కోల్పోతున్నాం. ఆనాడు మరణమును జీవముగా మార్చిన దేవుడు, కన్నీటిని ఉల్లాస నాట్యముగా మార్చిన దేవుడు, దుఃఖ దినములను సంతోషకరమైనటువంటి విందు దినాలుగా మార్చిన దేవుడు ఈనాడు నీ జీవితంలో మార్చలేరా? నిన్న నేడు రేపు ఏకరీతిగున్న దేవుడు ఆయన. మారని దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన యొక్క గొప్ప కరుణ కటాక్షములలో మార్పే లేదు. మారని దేవుడవు నీవేనయ్యా. ఏంటంట? మారని దేవుడు. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. అసలు ఆయనకి మరుగైందే లేదు. మారని దేవుడు, మరుగులేని దేవుడు, సమస్తమును చూచుచున్న సర్వాధికారి అయిన దేవుడు. ప్రియులరా, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అంతే, తారుమారైపోయిందండి మొత్తం. చూడండి 9వ అధ్యాయం పైన ఏముందో ఎస్తేరు గ్రంథంలో. తారుమారైపోయింది. ఏ దినమున ఎవరు చంపబడాలని ఉన్నారో అదే దినమున వారి శత్రువులు చంపబడటం జరిగింది.
ఏ యూదులైతే చంపబడాలని శాస్త్రం రాయబడిందో అదే రాజు చేత ఆ యూదులు చంపబడకపోగా యూదుల శత్రువులు చంపబడాలనే శాస్త్రం రాయబడింది. ఎలాంటి గొప్ప సంఘటన చూసారా ప్రియులరా? కనుక దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వంతర్యామైన దేవుడు. చూడండి 8వ అధ్యాయములో చదవండి. మూడవ నెలలో 23వ దినమందు రాజు యొక్క రాతగాండ్రు పిలువబడరై మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం యూదులకును హిందూ దేశం అంటే ఎవరిది? ఎక్కడండి? మందే. అంటే ఆనాడు యూదులు మన దగ్గర కూడా ఉన్నారు. మన దేశం కూడా, హిందూ దేశం కూడా ఆ రాజు చేతిలోనే ఉంది. ఎస్తేరు యొక్క పరిపాలన ఉందండి మన దేశం. రవి గారు గమనించారా? అహష్వేరోషు గారి యొక్క పరిపాలన ఉంది మన హిందూ దేశం. ఎక్కడ కూడా ఉన్నారు యూదులు. హిందూ దేశం మొదలుకొని భూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలో అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును వారి వారి యొక్క భాషను బట్టి రాత తాకీదులు రాయబడిన రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై రాయించి రాజముద్రముతో ముద్రించి గుర్రముల మీద రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వుల మీద అంచెగండ్రు నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించారు. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో ఒక్క దినమందే అనగా ఆధారు అను 12వ నెల 13వ దినమందు ప్రతి పట్టణమునందు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశాల నుండి తమకు విరోధులకు జనుల సైనికుల నుండి శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలము చేసి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు రాయబడిను. మరియు ఈ తాకీదులకు ప్రతులు రాయించి ఆయా సంస్థానములలో జనులకందరికీ పంపించవలనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇయ్యబడిన రాజు నగర పనికి పెంచబడిన బీజాశ్వుల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరి వెళ్ళిరి. ఆ తాకీదు సుషాను కోటలో ఇవ్వబడెను. అప్పుడు మొర్దెకై యూదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును ధరించుకున్నవాడై రాజు సముఖము నుండి బయలుదేరిన అతని నిమిత్తం సుషాను పట్టణం ఆనందింపసాగెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఏమొచ్చినాయి అంటండి? ఆనందము, క్షేమము, సంతుష్టియు ఘనతయు వచ్చెను. 4వ అధ్యాయంలో ఏం చదివాం? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏడ్పు, దుఃఖము, రోదన, బూడిద, ఉపవాసం వీటిలో ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు సంతోషం, ఆనందం, క్షేమము, సంతుష్టి,
ఘనత. చూసారా, దేవుడు తారుమారు చేసే దేవుడు. నీ ప్రార్థన నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. నీ ప్రార్థన నీ బ్రతుకును మార్చివేస్తుంది. శాపగ్రస్తమైన నీ బ్రతుకును ఆశ్చర్యకరంగా మార్చింది. పాపము స్థితిలో ఉన్నటువంటి నీ జీవితము పరిశుద్ధమైన జీవితంగా మార్చబడింది. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పది. నీ కుటుంబంలో వెంటాడుతున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు మాయమైపోయి ఆరోగ్యము ప్రసాదించబడింది. నీ కుటుంబంలో తాండవిస్తున్నటువంటి చీకటి శక్తులు పారిపోయి దేవదూతలు తిరుగులాడేటటువంటి పరలోకముగా మార్చబడింది. ఉపవాస ప్రార్థనలు ఉన్న శక్తి అంత గొప్పదే. సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో ఎల్లప్పుడూ నువ్వు దుఃఖపడుతూనే ఉండవు, కన్నీరు కారుస్తూనే ఉండవు. వాటిని పండుగ దినాలుగా మారుస్తాడు దేవుడు. విందు దినాలుగా మారుస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా సహోదరి సహోదరుడా? ఉపవాస ప్రార్థనలో రాజు శాస్త్రములు మార్చబడ్డాయి, మరణ శాస్త్రములు జీవ శాస్త్రములుగా మార్చబడ్డాయి, దుఃఖ దినములు ఆనంద దినములుగా మార్చబడ్డాయి, కన్నీటి దినములు ఉల్లాస వస్త్రములుగా, పండుగ దినాలుగా, గొప్ప విందు దినాలుగా మార్చబడ్డాయి. మరణము జీవముగా మార్చబడింది. ఈరోజు నువ్వు ఏ సమస్యతో సతమతమైపోతున్నావో, ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నావో, ఎలాంటి స్థితిగతులతో నీ జీవితాన్ని ముగించుకోవాలనుకున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితాన్ని తారుమారు చేసే దేవుడున్నాడనే విషయం మర్చిపోవద్దు. నీ బ్రతుకును మార్చి కట్టేటటువంటి కరుణామయుడు ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. ఉపవాసం ఉండి ప్రార్థించు, దేవుని మహాశక్తిని చూస్తాం. మరి ఒకవేళ దేవుడే శిక్ష వేస్తే అప్పుడేంటి పరిస్థితి? దేవుడు శిక్ష వేశాడు అనుకో, దాని నుంచి ఎవడన్నా తప్పించుకోగలరా? దేవుని ఉగ్రత వచ్చిందనుకో, దాని నుంచి ఎవరన్నా తప్పించగలరా వాళ్ళని? ఏమండి, దేవుడే శిక్ష పంపించిందనుకో, దేవుని కోపాగ్ని మన మీదకి వచ్చిందనుకో, ఇక దాని నుంచి మనం కాపాడేవాడు ఉండా? రాజు కోపము నుండి, రాజు ఉగ్రత నుండి, రాజు శిక్ష నుంచి కాపాడటానికి రారాజు అయిన దేవుడు ఉన్నాడు. మరి ఇప్పుడు రారాజు అయిన దేవుని ఉగ్రత, దేవుని శిక్ష వస్తే ఇక మనకి దిక్కెక్కడా ఉందా? ఉందా? ఉంది. అదే ఉపవాస ప్రార్థన, అదే కన్నీటి ప్రార్థన, అదే పశ్చాత్తాప ప్రార్థన, అదే ఆయన నామలో చేసేటటువంటి కన్నీటి విజ్ఞాపన దేవుని మనసును కూడా మార్చింది. దేవుని కోపాగ్నిని కూడా చల్లార్చింది. దేవుని శిక్షను కూడా అడ్డుకొని ఆపివేస్తుంది. అంత శక్తి ఉంది ఉపవాస ప్రార్థనలో. ఉపవాస ప్రార్థన అంటే చాలా మందికి చులకన. ఒక్క పూట తిండి తింటే చస్తారు వాళ్ళు, తిండి తినకపోతే చచ్చిపోతారు. అమ్మో ఉండలేవు. ఉపవాసం అంటే ఆ రోజే పాలు తాగాలి, ఆ రోజే ఇంకా 4 ఇడ్లీలు ఎక్కువ తినాలి, 4 దోశలు ఎక్కువ తినాలి. అన్నం తినరు అంతే. పాలు తాగుతారు, జ్యూసులు తాగుతారు, పళ్ళు తింటారు, ఆ కాయలు తింటారు, ఈ కాయలు తింటారు. అన్నం తింటే ఒక్క ముద్ద తింటారు. ఉపవాసం పేరుతో తినేది ఎక్కువ. అది ఉపవాసం కాదు, అది ఫాస్టింగ్ కాదు, అది ఫీస్టింగ్. ఉపవాసం అంటే అన్న పానములు మాని. ఎప్పుడైతే రాజు అన్న రాజాతి రాజు నినివే పట్టణం మీదకి ఆయన కోపాగ్ని వచ్చింది. నినివే ప్రజలు దుర్మార్గులైపోయారు, పాపం అధికమైపోయింది. అక్కడ భయంకరమైనటువంటి పాపంతో జీవిస్తున్నారు ప్రజలు. ఒక పాపం అని చెప్పలేము, అన్ని రకాల పాపాలతో నింపబడిపోయారు.
అన్ని రకాలైన దుర్మార్గమైన పనులతో నింపబడిపోయారు. దేవుని దృష్టికి భయంకరమైనటువంటి పాపముతో నింపబడిపోయింది అది. దేవుడు చూడలేక దేవుడు దాని మీదకి ఉగ్రతను పంపించి దాన్ని నాశనం చేయాలని నిర్ణయించేశారు. కాబట్టి దేవుడు యోనాను పంపించారు. యోనా వెళ్ళు, నినివే పట్టణం ఇంకా 40 దినాల్లో నేను దాన్ని నాశనం చేస్తానని చెప్పావు. అంతే, నన్ను మర్చిపోయారు, నా ఆజ్ఞల కట్టడల విధులు మర్చిపోయారు, నా భయం అనేది ప్రజలకు లేదు. పాపములో జీవిస్తున్నారు, వరుస వాయిల్ లేవు, చిన్న పెద్ద లేదు. ఓ పశువుల్లాగా బ్రతుకుతున్నారు, జంతువుల్లాగా జీవిస్తున్నారు, మనుషుల్లాగా బ్రతకట్లేదు. విందులు, విలాసాలు, త్రోగుళ్ళు, జూదాలు, పేకాట్లు, భయంకరమైనటువంటి శరీరిచ్చలు, కామేచ్ఛలు, లోకాశలు, ధనాపేక్ష, పొడుచుకోవటం, చంపుకోవటం, దుర్మార్గం అధికమైపోయింది, దుష్టత్వం పెరిగిపోయింది, బలత్కారము బహుభయంకరంగా మారిపోయింది. కనుక ఈ పట్టణమును నేను నాశనం చేస్తాను, 40 రోజుల్లో నినివే పట్టణమును నిర్మూలము నాశనం చేస్తానని చెప్పు, వెళ్ళు. యోనా వెళ్ళి ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న తర్వాత ప్రజలందరూ, పెన్నులేమి పెద్దలేమి, చదవండి 3వ అధ్యాయంలో, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొని, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. ప్రజలు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను. చూసారా ప్రియులరా, ఇక్కడికి వచ్చేది ఏంటిది? దేవుని శిక్ష, దేవుని కోపాగ్ని, దేవుని ఉగ్రత, దేవుని యొక్క భయంకరమైనటువంటి కోపాగ్ని దిగి వచ్చేసింది. 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుంది. ఇక దేవుని శాసనం అయిపోయింది, దేవుని తీర్పు అయిపోయింది. కానీ ఆ ప్రజలంతా ఏం చేశారట? ఆ దేవుని యందే విశ్వాసం ఉంచి, మా పాపాలను బట్టి మా దేవుడు మమ్మల్ని శిక్షించబోతున్నారు కాబట్టి మా పాపాలను విడిచిపెడితే మా దేవుడు మమ్మల్ని కరుణిస్తారు. ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడని వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి గనులేమి, అల్పులేమి, రాజులేమి, రాడులేమి, మంత్రులేమి, సైన్యమేమి, సమస్త జనులేమి కాక ఆ దేశంలో 120 మరి ఎంత పెద్ద పట్టణమో మనకు తెలియదు. అది 3 దినాలు ప్రయాణం, అంత పట్టణం అట. 3 రాత్రులు 3 పగళ్ళు ప్రయాణం చేయొచ్చట, అంత మహాపట్టణం అట అది. కాబట్టి అంత మహాపట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ, ఆ పట్టణ ప్రజలందరూ కాక ఆ మహాపట్టణంలో ఉన్నటువంటి జంతువులు కూడా మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు 3 రోజులు. గనులేమి, అల్పులేమి, మనుషులందరూ భోజనం చేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మన దేవుడు కరుణా సంపన్నుడు. మనం ఇలా పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీరు గారితే మన దేవుడు తన కోపాగ్నిని చల్లార్చుకుంటారు.
తన మనసును మార్చుకుంటారో, తన శిక్షణ మన మీదకి రాకుండా ఆయన కనికరముతో ఆపుతారు అనే విశ్వాసంతో ప్రార్థన మొదలు పెట్టారంటండి. ఈ నినెవే వారు ప్రార్థన మొదలు పెట్టారంటండి. ఇక త్రాగుబోతులు త్రాగుడు మానేశారు, వ్యభిచారాన్ని మానేశారు, దొంగలు దొంగతనాలు మానేశారు, జోదగాళ్ళు జోదం మానేశారు, ప్యాకెట్ రాయిళ్ళు ప్యాకెట్లు మానేశారు, సినిమా హాళ్ళు మూతలు పడ్డాయి, సారా కొట్లు బంద్ అయిపోయినాయి, కొట్లాట్లు లేవు, పోట్లాట్లు లేవు, బలత్కారం లేదు. ఎక్కడ చూసినా మనుషులు దొల్లాడుతున్నారు. ఉపవాసం ఉండి గోనె పెట్టెలు కట్టుకొని బూడిదలో కూర్చొని దేవదేవునికి మొరపెడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు, విలపిస్తున్నారు. ప్రభువా, నేను పాపం చేశానని క్షమించు, నా పాపమును బట్టి నా బిడ్డల మీదకే శిక్ష రానివద్దు, నా పిల్లల మీదకి శిక్ష రానివద్దు. అయ్యో, నేను ఒక త్రాగుబోతుని, త్రాగి నా పిల్లలంతా కొట్టాను, తిట్టాను, నాయనా నన్ను బట్టి నా పిల్లలు నన్ను కూడా చంపి నరకానికి త్రోయొద్దు అని ఏడుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పశువులు, గొర్రెలు గాని, మేకలు గాని, ఎట్లు గాని మేత లేవు, నీళ్లు లేవు, అవి కూడా మెరపెడుతున్నాయి. నాయనా, ఈ పట్టణాన్ని నువ్వు ఒకవేళ అగ్ని గంధకాలు కురిపించి కాల్చి బూడి చేస్తే మేము కూడా చచ్చిపోతాం, మమ్మల్ని కాపాడమని పశువులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాయి, జంతువులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాయి, పిల్లలు, పెద్దలు, గనులు, అల్పులు అందరూ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వేడుస్తున్నారు. సహోదరి, సహోదరుడా, మన దేవుడు జాలి కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమామయుడైన దేవుడు. అంతే. వారు బలత్కారాన్ని విడిచిపెట్టి, వాళ్ళ దుర్మార్గం పనులన్నీ కూడా విడిచిపెట్టి వాళ్ళు సన్మార్గంలో చక్కగా బ్రతకడం చూసిన దేవుడు 3 దినాలు కఠినమైన ఉపవాసం ఉండి మొరపెట్టారు. ఆ తర్వాత ఎవడు మరలా త్రాగుడు జోలికి గాని, జోదాం జోలికి గాని, పేకాడు జోలికి గాని, వ్యభిచారం గాని, దొంగతనాలు గాని ఏవి లేవు. పొట్లాట్లు గొడవలు ఏవి లేవు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, ఎవరు నీతిలో మార్గంలో నడుస్తున్నారు, ఎవరి యొక్క సన్మార్గంలో వాళ్ళు జీవిస్తున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు, దేవుని కట్టడలు అనుసరించి జీవిస్తున్నారు. ఇది చూసిన దేవుడు ఆయన ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానువ కొనగా తమ చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా ప్రియులరా, తాను చేయుదునని మాట ఇచ్చిన కీడు. ఆయన మాట అంటే భూమి ఆకాశము గతించవచ్చు, కానీ ఆయన మాటలో పుల్లైన సున్నైన కొట్టివేయబడదని ఉంది. కానీ మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ, ఎందుకంటే మానవుని దేవుడు తన స్వహస్తములతో తన స్వరూపములో నిర్మించుకున్నారు. అందుకే ఆ మానవుని రక్షించటానికే దైవ స్వరూపము, దేవుని స్వరూపము కలిగి ఉన్నటువంటి ఆత్మ స్వరూపైన దేవుడు మానవునిగా ఈ లోకములో పుట్టి మన దేహములతో, మానవ దేహములతో చేసిన పాపానికి క్రయదానముగా ఆయన మానవ శరీరాన్ని దాల్చి పుట్టి ఆ శరీరం మీదే మానవ శరీరములతో చేసిన ప్రతి పాపానికి శిక్ష ఆయనే భరించి 2 క్రయదానము చెల్లించి తన ప్రాణాన్ని అర్పించి మానవ జాతికి రక్షణ, విమోచన, విడుదల ప్రసాదించిన మహాప్రభు ఆయన. అలాంటి మహాదేవుడు మానవులు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన కరుణా సంపన్నుడు. నీ కన్నీటిని దాటి వెళ్లే దేవుడు కాదు, నీ దుఃఖాన్ని చూచి చూడనట్టు ఉండే దేవుడు కాదు. నీ రోదన ధ్వని పరలోకాన్ని కదిలించేస్తుంది. నీ కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేస్తుంది. ఈ నినివే పట్టణ ప్రజలు చేసిన ప్రార్థన చూసిన దేవుడు, వారి జీవితాలలో వచ్చిన మార్పును చూసిన దేవుడు, తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేరట. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుని శిక్షణ ఆపేదేంటి?
ఉపవాస ప్రార్థన. దేవుని కోపాగ్నిని చల్లార్చేదేంటి? ఉపవాస ప్రార్థన. మన మీదకి వచ్చే మరణ శిక్షను ఆపి మన చుట్టూ రక్షణ కవచముగా నిలబడేదేంటి? ఉపవాస ప్రార్థన. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. ఈరోజు సహోదరి సహోదరుడా, ప్రార్థన లేకుండా నీ జీవితం గడిచిపోతుందేమో. నామకార్థమైన క్రైస్తవ బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావేమో. నీ చుట్టూ సుడిగుండాల్లాగా మారిపోయిందేమో నీ జీవితం. ఎటు చూసిన శోధనే, ఎటు చూసిన దుఃఖమే, ఎటు చూసిన కన్నీరే, ఎటు చూసిన వేదనే, ఎటు చూసిన శ్రమే, ఎటు చూసిన నిందే, ఎటు చూసిన భయమే. మరణ భయము చేత కృంగిపోతున్నావేమో. యేసు వైపు చూడు. ఆయన పాదాల చెంత ఉపవాసం ఉండి ప్రార్థించు. నీ జీవితం అంతా మారిపోతుంది. నీ సమస్యలన్నీ తారుమారైపోతాయి. నీ భారమంతా కూడా ఆయన భరించి నీకు స్వేచ్ఛను అనుగ్రహిస్తారు. సహోదరుడా, నమ్మితే దేవుని మహిమను చూస్తావు నువ్వు. కనుక ఈరోజు దేవుని మహిమను చూడాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుని ప్రభావాన్ని చూడాలని మనసు కలిగి ఉన్నావా? ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనమును తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఎలాంటి సమస్యలు, ఓ నినివే ప్రజలు బంధకాల్లో ఉన్నారు, దేవుని ఉగ్రతకు గురయ్యారు. నీవా స్థితిలో ఉన్నావా? పాప బంధకాల్లో ఉన్నావా? శాపగ్రస్తమైన సంఖ్యల చేత బంధించబడి ఉన్నావా? మరణ పడకల మీద కృంగిపోతున్నావా? ఇదిగో యేసయ్య పిలుపు నీ వద్దకు వచ్చి, నినివే ప్రజలు ఎలాగో 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా పరమ తండ్రి యొక్క కోపాగ్నిని చల్లార్చి, పరమ తండ్రి యొక్క శిక్షను ఆపి నిత్య జీవానికి వారసులుగా మార్చబడ్డారో, దేవుని ప్రేమకు అర్హులుగా ఎలాగో వాళ్ళు తమ్మును తాము మలుచుకున్నారో ఒక్కసారి పరిశీలించుకో. ఒక్కసారి ప్రభు పాదాలు పట్టుకొని కూడా నీ జీవితంలో అద్భుతము చూస్తావు. నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ బ్రతుకులో దేవుని మహిమను కనుగొంటావు. కనుక సహోదరి సహోదరుడా, మనం తగ్గించుకొని కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. రాజు శాస్త్రములు మార్చటమే కాదు, రాజును ప్రభులకు ప్రభుడును సృష్టికర్త అయిన దేవుని కోపాగ్నిని కూడా చల్లార్చేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని మానవునికి అనుగ్రహించారు నాయన. అదే ఉపవాస పశ్చాత్తాప ప్రార్థన, ఉపవాస కన్నీటి వీడ్కోలు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, విమోచన ప్రార్థన. ప్రభువా, ఎంత గొప్పదని ఆయన ఉపవాస ప్రార్థన అంటే. ఎలాంటి జీవితంలో మార్పులు తీసుకొస్తుందో ప్రభువా, అలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు కలిగిస్తుంది నాయన. మా హృదయానికి గోచరము కావు దేవా, అలాంటి మహిమ కార్యములు చేయగలిగిన మహాదేవుడు ప్రభువా. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొద్దకు మీ ద్వారా వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు మీరు నిరంతరము జీవించుచున్నారు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన దేవుడు నాయన మీరు. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోనండి.
ఎలాంటి సమస్యల్లో, ఎలాంటి వ్యాధులతో, ఎలాంటి చీకటి దాడులతో, ఎలాంటి శత్రు భయములతో, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులతో, ఎలాంటి భయంకరమైనటువంటి ప్రభు శత్రు తరుముదలతో సాతాను చిక్కుల్లో చుట్టబడి ఉన్నారు, బంధించబడి ఉన్నారు, ఎలాంటి పాప బంధకాల్లో, శాప బంధకాల్లో, ఎలాంటి మరణ భయములతో కృంగిపోతున్నారో ప్రభువా ఒక్కొక్కరిని కరుణించు నాయనా. ఏ బిడ్డలైతే ఈ మాటలు నమ్మి, ఈ మాటను విశ్వసించి ఉపవాసం ఉండి ప్రార్థించబోతున్నారో వారి జీవితాల్లో విడుదల కలగాలి, వారి జీవితంలో విమోచన కలగాలి, వారి జీవితంలో దేవుని శక్తిని వారిని తాకాలి, వారి జీవితంలో దేవుని యొక్క మహిమ ప్రభావములు వారు చూడగలగాలి. ప్రభువా దేవుడు చేసే అద్భుతములు, ఆశ్చర్యములు, సూచకార్యములు, మహాకార్యములు వారి జీవితంలో, వారి కుటుంబాల్లో మహాఘనమైనవి జరగాలి. ప్రభువా తండ్రి, మీరే మీ గొప్ప కార్యములు జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోనమని యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున దీనముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం కొన మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా విడిపించబడి రక్షించబడినట్లు పరిశుద్ధాత్మ తండ్రి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు ఆయన పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.